Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. సో ఈరోజైతే మనం మగ్గం వర్క్ క్లాస్లో చైన్ స్టిచ్ ఫిల్లింగ్ చూద్దాము సిల్క్ థ్రెడ్తోని. సో ముందుగా అయితే నేను ఇక్కడ చిన్న ఎలిఫెంట్ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీనికి అవుట్లైన్ అయితే వేసుకుంటున్నాను. జెరీతో కానీ పూసలతో కానీ దేనితోనైనా మనం అవుట్లైన్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే జెరీతో వేస్తున్నాను. సో స్టార్ట్ చేసే ముందు ఒక బ్యాక్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం జెరీతోని అవుట్లైన్ ఇచ్చేసిన ఎలిఫెంట్కి. ఇప్పుడైతే సిల్క్ థ్రెడ్తోని స్టార్ట్ చేద్దాము. సిల్క్ థ్రెడ్ 2 వరుసలు పెట్టుకోవాలి. దారము ముడేసుకున్నాను. సో సిల్క్ దారంని కూడా ఎప్పుడు కూడా బ్యాక్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి, అప్పుడు ముడి అనేది పడిపోతుంది. సో మనం జరీతోనే ఏదైతే అవుట్లైన్ వేసుకున్నామో దాని పక్కన నుంచే ఈ సిల్క్ థ్రెడ్తోని కూడా కుట్టాలి. అదే పొజిషన్లో ఏమంటారు, అదే యాంగిల్లో వెళ్ళాలి. దాని పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళాలి గొలుసుతోని. సో మొత్తం ఇట్లా కుట్టుకుంటూ ఆ లోపల ఫిల్లింగ్ మొత్తం చేసేసుకోవాలి. సో ఒకసారి తిప్పుకొని వచ్చిన, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వెళ్తున్నాను చూడండి. సో ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకోవాలన్నమాట సిల్క్ దారంతో మనం. సో స్టార్టింగ్ వాళ్ళకైతే కొన్నిసార్లు దారం తెగిపోవడము, పోగుల్లాగా లేచి రావడం అవుతుంది. ఒక 2-3 సార్లు అయినాక అదే సెట్ అయిపోతుంది, మంచిగా వస్తుంది అన్నమాట తర్వాత. సో చూసినారు కదా, ఆల్రెడీ మొత్తం సగం అయితే ఫిల్ చేసేసిన. ఇప్పుడు లోపల ఉన్న దాన్ని కూడా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ బ్లాక్ దారం యూజ్ చేసినాను. సో మనం బ్లౌజెస్ పైన వేసుకునేటప్పుడు ఏ కలర్ సెట్ అయితే ఆ కలర్ దాంతో వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇట్లా ఈ ఫిల్లింగ్ అనేది బ్లౌజెస్ పైన, లంగా జాకెట్స్ పైన ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు. సిల్క్ థ్రెడ్తోని చైన్ ఫిల్లింగ్ చాలా బాగుంటుంది. సో మొత్తం అయిపోయికైతే వచ్చేసింది. సో లాస్ట్కి ఇంకా ముడైతే వేసేసుకుందాము. మధ్యలో మనకు 2 వరుసలు దారం పెడతాం కదా, అయిపోతుంటే పెట్టుకొని ఫిల్ చేసేసుకోవాలన్నమాట. ఏడికాడికి ముడేసుకొని మళ్ళీ దారం తీసుకొని పెట్టుకొని ఫిల్ చేయాలి. సో ఇదైతే లాస్ట్కి ఇట్లా అవుట్పుట్. సో ఇది మొన్న నేను రీసెంట్గా ఒక చిన్న పాప బ్లౌజ్కి వేసానండి. ఎలిఫెంట్స్ వేయమన్నారు. సో ఆ ఎలిఫెంట్స్కి నేను ఇట్లా సిల్క్ థ్రెడ్తోని యూజ్ చేసినాను గొలుసు కుట్టు. సో చూడ్డానికి చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.